అసలు వరంగల్ కాంగ్రెస్లో ఎప్పుడైతే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో ఆ రోజు నుంచి కూడా అంతర్గత విభేదాలు కాంగ్రెస్లో బగ్గుమన్నాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ టాక్ కూడా ఉంది. టోటల్గా అంటే కడియం శ్రీహరి రాక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా అక్కడ? ఎప్పుడైతే కడియం శ్రీహరి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన కాంచి యొక్క కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు తావు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెండు రోజులు ఏదైతే వర్గంలో కడియం శ్రీహరి అతనికి ఇష్టానుసారంగా ఎట్లా అంటే అతనికి ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా అతను గత కొద్ది రోజుల నుంచి కూడా అతని యొక్క మొత్తం పూర్తి స్థాయిలో కూడా అతను ఒంటెద్దు పోగడ పోతున్నాడని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే కడియం శ్రీహరికి సంబంధించి ఏదైతే వరంగల్ జిల్లా మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించిన కొండ సురేఖ ఉన్నారు. కొండ సురేఖకు అతని నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అతను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇటు ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన దేవస్థానాలకు సంబంధించి కొన్ని ఉన్నాయో దేవస్థానాలకు సంబంధించిన అధికారులతో పాటు ఇటు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు పిలిచి అతను ఏర్పాటు చేసుకోవడమే ఇది ఒక మొత్తానికి ఒక ఘర్షణకు తావుతీసిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చూస్తే ఇటు వరంగల్ జిల్లాలో కూడా కొండ సురేఖ ఒక వర్గం ఉంటే, కొండమురళి కొండ సురేఖ ఒక వర్గం ఉంటే, మరి ఇటు కాంగ్రెస్ సంబంధించిన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, రేవుడు ప్రకాష్ రెడ్డి, అతనితో పాటు కేఆర్ నాగరాజు మరియు ఈ కడియం శ్రీహరి, యశస్వి రెడ్డి వీళ్ళు ఒక వర్గంగా ఉండి మొత్తానికి వీళ్ళతో పాటు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా వీళ్ళంతా ఒక వర్గంలో ఉండి వీళ్ళు కొండ సురేఖ పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ యొక్క ఆరోపణల పాటు అప్పుడు కూడా అధిష్టానం వీళ్ళందరినీ పిలిచి వీరితో పాటు చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత మొత్తం మళ్ళీ అందరూ ఒకటయ్యారు. ఒకటైన తర్వాత కూడా గత కొద్ది రోజుల నుంచి చూస్తాయి ఇక్కడ వరంగల్లో రాజకీయం ఎట్లంటే కాంగ్రెస్ పార్టీలో ఒక డిఫరెంట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైనా చూసినా కూడా కొండ సురేఖ ఫైర్ బ్రాండ్ గానే ఉంటుంది. ఈ యొక్క కొండ సురేఖ ఫైర్ బ్రాండ్ ఎందుకంటే సురేఖ ఎప్పుడైనా కూడా వార్తల్లో నిలవడమే మరి యొక్క ప్రత్యేకత అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ పోతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే కొండ సురేఖకు సంబంధించిన శాఖలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత దక్కట్లేదని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మేడారం జాతర అంత ఆదివాసీ అంత పెద్ద గిరిజన జాతరకు సంబంధించిన దాంట్లో కూడా కొండ సురేఖర్ కూడా మేడారంలో కూడా ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకుండా మొత్తం అంతా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను సీతక్క వీళ్ళే మొత్తం ఉండి వీళ్ళే చేయడం జరిగింది. అక్కడ కూడా సురేఖ కూడా చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఏంటంటే అలాంటిది ఇప్పుడు కొండ సురేఖ గత వారం రోజుల క్రితం నుంచి కూడా పోయి ఆమె వారం రోజుల నుంచి పోయి వారం తర్వాత ఆమె బయటని విదేశ పర్యటన పోయి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ జరిగిన ఒక యాదగిరి గుట్టకు సంబంధించి ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో కొండ సురేఖ ప్రమేయం లేకుండా కమిటీ వేశారని చెప్పేసి అదొక ఆరోపణ కూడా ఉంది. ఈ యొక్క ఆరోపణలతో పాటు ఇటు వరంగల్లో కూడా ఎప్పుడైనా కూడా వీరికి కావాల్సిన అవకాశాలు కూడా దక్కడం లేదని చెప్పేసి కొండ సురేఖ వర్గానికి సంబంధించి వరంగల్ భద్రకాళి గుడి ఒక సంవత్సరం క్రితం భద్రకాళి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో కూడా భద్రకాళి దేవస్థానం కమిటీ చేసినా కూడా అందులో కొండ సురేఖకు ప్రమేయం లేకుండా నాయన్ రాజేందర్ రెడ్డికి ఇటు నాయన్ రాజేందర్ రెడ్డి అతనితో పాటు కేఆర్ నాగరాజు వర్గానికే పెద్దపీఠం వేశారు. తర్వాత కూడా కొండ సురేఖ ఆమె శాఖ దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత కూడా ఆమె ఒక ముగ్గురికి ఆమెకు సంబంధించిన వాళ్ళకు కూడా భద్రకాళి దేవస్థానంలో కూడా కమిటీలో కూడా అవకాశం కల్పించారు. కానీ ఆ తర్వాత కూడా మరికొద్ది రోజులు కూడా ఒక చిన్న చిలుకి వరాల అది కూడా పెద్ద దుమారం లేపడం జరిగింది. ఇందులో భాగంగా చూస్తే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కొండ సురేఖ వైఖరి మార్చుకోవాలి అని చెప్పేసి చెప్పినా కూడా అధికారులు అధిష్టానం చెప్పి సుధాకర్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.